ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. ఎవరైతే భూమి విలువని పూర్తిగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు ఆ డాక్యుమెంట్స్ని బ్యాంకులో తమ అవసరాల కోసం, పరిశ్రమ అవసరాల కోసం లోన్స్ కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి తీసుకుంటానికి ఇది సెక్యూరిటీగా పెట్టి తీసుకుంటానికి అవకాశం కలుగుతుంది. ఏపీఐసి ల్యాండ్స్ ఎవరైతే ఉన్నారో ఏపీఐసి ల్యాండ్స్ 75,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇది ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ గురించి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా, అదేవిధంగా ఉపాధి కల్పన 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే సాధించాలన్నదో, సో పారిశ్రామికవేత్తలకి వెసులుబాటు కాదు, ఆ చట్టపరంగా కూడా డబ్బులు కట్టిన తర్వాత దాన్ని మ్యూటేషన్ చేయకపోతాం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను తెచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనికి 300 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం దాదాపు 17,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఈ ప్రతిపాదనకి ఆమోదం తెలపడం జరిగింది. ఇదేంటంటే పిఎంఈజీపీ అని ఉంది. పిఎంఈజీపీలో మన రాష్ట్రంలో అయితే 170% సక్సెస్ రేట్. టార్గెట్ 3,500 పెట్టుకుంటే దాదాపు 6,000 యూనిట్లు వచ్చినాయి పిఎంఈజీపీ కింద. వాళ్ళు 150 కోట్లు ఎంతో సబ్సిడీ పెట్టుకుంటే మార్జిన్ మనీ 205 కోట్ల రూపాయలు కలిసింది. కాబట్టి డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఇంటికి ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో, సో ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించడం కానివ్వండి, లేకపోతే పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కానివ్వండి, అదేవిధంగా సాంప్రదాయ ఈ చేతి పనులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తుల వారికి ఉపాధి కల్పించడానికి కానీ, వీటన్నిటికీ కూడా ఈ ఆర్థిక సహాయం ద్వారా వారిని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అంటే 50 లక్షల నుంచి 75 లక్షల వరకు మైక్రో యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి ఏంటంటే జనరల్ కేటగిరీ అయితేనేమో 10% ఏది ఎంటర్ప్రెన్యూర్ యొక్క షేర్, 5% అదే 10% జనరల్ కేటగిరీ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషను. అదే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ పీపుల్ అయితే, స్పెషల్ కేటగిరీస్ అయితే 5%, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా. దీంట్లో గవర్నమెంట్ మార్జిన్ మనీ 25%, 35% స్లాబ్ 1 అంటే 50 lakh యూనిట్ ఏదైతే ఉంటుందో 25%, 35% ఇస్తారు. సారీ, రూరల్ ఏరియాస్లో 50 lakhs పెట్టుబడి పెట్టే యూనిట్లు ఏదైతే ఉంటాయో దానికి 25% జనరల్ కేటగిరీ వారికి, 35% స్పెషల్ కేటగిరీ వారికి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అయితే 15% జనరల్ కేటగిరీ వారికి, స్పెషల్ కేటగిరీ వారికి 25% మార్జిన్ మనీ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అంటే సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 8 lakhs, 75 లక్షల యూనిట్ అయితే 10 లక్షలు మ్యాక్సిమం. సో ఇదంతా ఏంటంటే మళ్ళీ దీనికి ఇది బ్యాక్ ఎండ్ సబ్సిడీగా ఈ అమౌంట్ని ఎప్పుడైతే యూనిట్ పెడతారో అప్పుడే శాంక్షన్ చేసేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ అమౌంట్కి బ్యాంకులు ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చినా కూడా దీనికి ఆ ఈక్వల్ అమౌంట్కి 8 లక్షలు ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ తీసుకోరు. అంతా లోన్ అంతా తీరిపోయిన తర్వాత ఈ అమౌంట్ని ఎంటర్ప్రెన్యూర్స్కి చెల్లిస్తారు బ్యాంకులు. సో దీనివల్ల ఏంటంటే కొంత ఆర్థిక భారం తగ్గిద్ది. కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో కొత్త వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. సర్వీస్ సెక్టర్ కూడా ఇవ్వాలని చెప్పేసి మనం చేశారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం బదులు కంటే కూడా చీఫ్ మినిస్టర్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పేరు పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయం వచ్చింది. దీని మీద ఇంకా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారు. యాక్చువల్గా ఈ స్కీమ్ అంతా ఏంటంటే ఎంఎస్ఎంఈలో స్థాపించే యూనిట్లకు మాత్రమే ప్రతిపాదించబడినా కూడా అక్కడ చర్చించి ఓన్ ల్యాండ్స్లో ఎవరైనా యూనిట్ పెట్టుకున్నా కూడా వారికి ఈ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీంట్లో
లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తాం. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి కార్యాలయాల్లో హై సైడ్ ఎలక్ట్రికల్ HVAC ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు ప్లంబింగ్ వర్క్ల MEP పనులకు 2316.88 కోట్లు మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. GID టవర్స్ 3 and 4 టవర్స్, 1 and 2 టవర్స్, ఈ టవర్స్ అన్నిటి కూడా ఇప్పుడు పూర్తిగా వస్తూ ఉంది. 2019లో ఆగిపోయిన పనులు వీటన్నిటికీ కూడా 2019కి ముందే ఆనాటి ప్రభుత్వం ఒక గొప్ప రాజధానిని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఏదైతుందో దానికి తూట్లు పొడుస్తూ 2019 నుంచి అన్ని నిర్మాణాలను కూడా మరి ఆపేసిన సంగతి తెలిసింది ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2024 నుంచి 2024లో IIT మద్రాస్ వారిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్లు అన్నీ కూడా టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకుని అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ నిర్మాణాలన్నీ కూడా పునః ప్రారంభమైనవి. ఇవి 2026లో పూర్తి చేయాలని 2027 త్వరలో, వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ వర్క్లు 24-25 SSR రేట్స్ ప్రకారం ఈ MEP వర్క్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ అని కూడా చేయబడ్డాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. క్వాలిటీలో కానివ్వండి, ధరల విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకుంటూ మంచి మెటీరియల్, హై క్వాలిటీ మెటీరియల్ మాత్రమే వీటిలో వాడాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలోని నీరుకొండలో EPC కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు GST మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏదైతే ఉందో తెలుగు భాషా మ్యూజియం ఏదైతే ఉందో తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి అంతా కూడా ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోమన్నారు. అవసరమైతే ఇంకెక్కువగా కూడా అందరితో చర్చించి తెలుగు భాషా ప్రావీణ్యంతో కానివ్వండి, తెలుగు సంస్కృతిలో ఎక్కువ నిష్ణాతుల్లో వారితో కూడా మాట్లాడి తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా నిర్మాణాలు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించిన మంత్రుల బృందం 24వ సమావేశం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. CRDA ప్రాంతంలో తాజాగా ఆమోదించిన భూ కేటాయింపుల్లో CBSE రీజనల్ ఆఫీస్కు 80 సెంట్లు, APSE RD అండ్ PR ఎడ్యుకేషనల్ క్యాంపస్కు సుమారు 5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గతంలో నిడమరులో కిమ్స్ ఆదిత్య విద్యా సంస్థలకు కార్పొరేట్ హాస్పిటల్ కోసం ఇచ్చిన భూముల కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేస్తూనే తుళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన స్థలానికి పరిహారంగా 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంటే CBSEకి తర్వాత మన APSIRD అండ్ PR దానికి భూమిని లీజ్ బేసిస్ మీద కేటాయించడం జరిగింది. అదేవిధంగా కిమ్స్కి ఇంత ముందు 25 ఎకరాలు కేటాయించారు. కొన్ని సాంకేతిక నిబంధనలు కానివ్వండి, వాట్ ఇస్ ది రీజన్, కొన్ని మెడికల్ కాలేజ్కి ట్రస్ట్కి మెడికల్